అందరికీ నమస్కారం అన్న. ఎవరైతే బంతి పెట్టిస్తారో వాళ్ళకు మంచి శుభవార్త అనమాట. ఇక్కడ కేవలం ₹70 మనకు బంతి నారు ఇస్తారు. ఫ్రీ డెలివరీ 24 అవర్స్‌లో షిప్పింగ్ చేస్తారనమాట. మనం ఈరోజు శ్రీ బాలాజీ నర్సరీలో ఉన్నాం. ఇది చిత్తూరులో ఉంది. పూర్తి వివరాలు నర్సరీ వాళ్ళతో కనుక్కొని డీటెయిల్‌గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అన్న మీ పేరన్న? రజనీకాంత్ అని. రజనీకాంత్. ఇప్పుడు ఈ నర్సరీ ఎప్పటి నుంచి ఉందన్న? మనది దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంది. 20 ఏళ్ల నుంచి ఉంది. అవును. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టయితే మీరు జస్ట్ ₹70 అమ్ముతారు. అవును. నార్మల్ బయట ₹9, అవును. ₹8, ₹2 అట్లా అవును. 2.5 అమ్ముతారు. అవును. మీరు అంత తక్కువ ప్రైస్‌కి అమ్మడానికి కారణం? మనకు మార్జిన్ తక్కువైతే పర్వాలేదు, రైతు బాగుండాలి మనకి. మేము కూడా ఒక రైతే. మనము 30 ఎకర్స్ ల్యాండ్ చేస్తాం. మనం బంతి పండిస్తాం, టమాటా పండిస్తాం, అన్ని పండిస్తాం. మనం కూడా రైతు బాగుండాలని ఒక 10% మనం పోతే కూడా పోనీ మనం తక్కువ ధరకు ఇస్తాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తక్కువ ప్రైస్ కదా, రైతులు అంటే ఏమైనా క్వాలిటీ ఏమైనా తక్కువ ఇస్తారేమో అనుకో. అట్లంతా లేదన్న. క్వాలిటీ కంపెనీ కనేకం. మనకు మార్జిన్ తక్కువైతే కూడా రైతు బాగుండాలి మనకు అంతే. రైతు బాగుండాలి. మనం ఇక్కడ ఏ సీడ్ వేస్తారు అన్న మీరు? ఒక్కలు ఎల్లో ఉంది, ఒక్కలు ఆరెంజ్ ఉంది, అష్టగంధ ఆరెంజ్ ఉంది, కొత్తగా విజేత ఆరెంజ్ అని వచ్చినది. అది మార్కెట్లో ₹10 ఎక్కువ పోతా ఉంది బంతిది. డెలివరీ ఎట్లా చేస్తారు అన్న? ఫ్రీ డెలివరీనా? అంటే ఎట్లా చేస్తారు? కార్గో ద్వారా. ఎంత కెపాసిటీతో స్టార్టింగ్? 1000 మొక్కలు ఇంకా స్టార్టింగ్. ఒకవేళ ఎవరన్నా 500 మొక్కలు తీసుకోవాలంటే అది కార్గో చార్జెస్ ఉంటుంది. 1000 మొక్క పైన తీసుకుంటే మనకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. 500 లోపు తీసుకున్నా మీకు మొక్కలు వస్తాయి కానీ డెలివరీ మనం పెట్టుకోవాలి. ఎంత సేపట్లో మన దగ్గరకు వచ్చి? 24 అవర్స్. 24 అవర్స్. 24 అవర్స్. ఇప్పుడు మీరు వేసేటప్పుడు ఎన్ని మొక్కలు వేస్తారు? ఒకవేళ ట్రావెలింగ్లో ఏమైనా దెబ్బతింటే? అట్లా దెబ్బతిందో మనం సేఫ్టీగా కాటన్ బాక్స్లో సేఫ్టీగా పెట్టి పంపిస్తాము. డెలివరీ బాగుంటుంది. డెలివరీ బాగుంటుంది. దానికే సపరేట్ కాటన్ ఉంది మన దగ్గర. పార్సల్కి సపరేట్ కాటన్ ఉంది మన దగ్గర. అంటే మీరు మామూలుగా ఎవ్రీ ఇయర్ ఎంత కెపాసిటీతో సేల్ చేస్తూ ఉంటారు? ఇట్లా 50 lakhs కెపాసిటీ. 50 lakhs కెపాసిటీ ఎవ్రీ ఇయర్ సేల్ చేస్తాం. 50-60 lakhs చేస్తాం. ఇప్పుడు మీరు కూడా మామూలుగా ఇది బంతి పెడుతున్నా అన్నారు కదా, నార్మల్గా మనకి ఈల్డ్ ఎంత వస్తుంది దీని గురించి ఏదన్నా? పొద్దునకి 10 టన్నులు వస్తుంది. 10 నుంచి 15 టన్నుల వరకు ఎకరాకి 10 టన్నులు వస్తుంది. ఇప్పుడు ఈ రైతు ఒకవేళ ఇప్పుడు మనకు మేజర్గా ఇప్పుడు ఎవరు తీసుకుంటారా? బతుకమ్మ దసరాకనే తీసుకుంటారుగా. ఇప్పుడు మన మామూలుగా మీరు ఎంత ఏజ్ అంటే ఎన్ని డేస్ మొక్కిస్తారు, వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? 18 ఇంకా 22 డేస్ మొక్కిస్తాం మనం. ఇప్పుడు 18 నుంచి 22 డేస్ మొక్కిస్తారు. 55 నుంచి 60 రోజులు చంపలు వస్తుంది. 50 రోజుల నుంచి 60 రోజులు చంపలు వస్తుంది. మనకి ఎన్ని డేస్ వరకు కటింగ్ వస్తాను? ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి? దాదాపు 10 కటింగ్స్ పైన వస్తుంది. ఫ్లవర్ సైజ్ ఎంత ఉంటుంది అంటే? ఒకేసారి మీడియం మెయింటెనెన్స్ ఫస్ట్ 3 కటింగ్స్ బాగా వస్తుంది. మళ్ళీ మీడియం ఒకేసారి వస్తుంది. మీడియం ఒకటే సైజ్ వస్తుంది. ఇప్పుడు మెయిన్గా మీ నర్సరీ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తాను? వేరే నర్సరీలతో కంపేర్ చేయాలంటే మనం క్వాలిటీ ఇస్తాము. క్వాలిటీ కంపెనీస్ కాము. పార్సల్ వచ్చేది బాగా వేస్తాం. మంచి కాటన్ బాక్స్ వేస్తాము. పార్సల్ 24 hours లో డెలివరీ ఇస్తాం మనము. అన్న ఇందాక మనం నర్సరీ చూస్తాం కదా, సో ఆ నర్సరీ నుంచి వచ్చిన చెట్లు ఇక్కడ రైతు పెట్టిన అనమాట. సో ఈ రైతుకి ఎట్లా పడ్డది, ఇది అన్ని విషయాలు రైతు మాటలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా దీని ప్రాసెస్ ఎట్లుంటుంది అన్న బంతిది? ఎప్పుడు నాటుతారు, మనకి ఎన్ని కటింగ్లు వస్తాయి దాని గురించి? అవునా, మనం నాటేది అంటే మనకి పండగలు కానీ ఉంటాయి కదా, దాన్ని చూసి మనం డేట్ క్రాప్ మనకి 2 నెలలకు స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం నాటుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది దసరాకు అంటే దసరా వరకు ఉండేది అయిపోతుంది. దసరా ముందే అయిపోతుంది. మళ్ళీ దసరాకు పెట్టిరా? మళ్ళీ దసరాకి నాటుకోవాలంటే ఇప్పుడు దసరా 10వ నెల అనుకో, మనం 8వ నెలకు నాటుకోవాలి. 2 నెలలు ముందు నాటుకోవాలి అంతే. ఎప్పుడైనా కానీ 2 months ముందు నాటుకుంటే ఆ టయానికి వస్తుంది మనకి, ఏ పండగ అయినా దానికి. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు కటింగ్ అయిపోయిందన్న? ఇప్పుడు ఇది ఇది కొత్త తోట. ఇది 2 కటింగ్లు అయింది అంతే ఇప్పుడు ప్రస్తుతానికి. కేవలం 2 కటింగ్లు? 2 కటింగ్లు అయింది. ఎంత వరకు మనం కటింగ్ చేసుకోవచ్చు? ఇది 2 months వస్తుంది. 2 months మనం బాగా మందులు మెయింటైన్ చేసుకుంటే 2 months ధారాళంగా వస్తుంది. 2 నెలలకు వస్తుంది. మనకు ఇప్పుడు అన్న వాళ్ళు నర్సరీ వాళ్ళు తక్కువ ప్రైస్ సేల్ చేస్తారు కదా, అంటే తక్కువ క్వాలిటీ ఏమన్నా? అంటే క్వాలిటీ నెంబర్ 1. క్వాలిటీలో డోకానే లేదు. అంతకుముందు మీరు వేరే దగ్గర తీసి దాని గురించి ఏదన్నా? అది మనం అడిగిన నారు కరెక్ట్గా ఎవరు వేరే దగ్గర ఈ క్వాలిటీ నారు లేదు. ఇక్కడ మంచి అనిపిస్తుంది. ఇక్కడ ఈ నారు బాగుంది. వాళ్ళు ఇప్పుడు దీనికి వచ్చే రోగాలు ఏముంటాయి? దీనికి ఏమైనా రోగాలు వస్తున్నాయా? రోగాలు ఏవి కాకపోతే ఇది రోగాన్ని కూడా తడేస్తా ఉంది. ఇది ఈ మొక్క కొంచెం తడేస్తా ఉంది. అవుట్లా అట్లా బిన్ని అయిపోతా ఉండదు. ఇది నెలేసి 2 నెలలు 2 months బాగా వస్తుంటుంది. ఇప్పుడు ఒక ఎకరానికి మనకు అంటే ఎన్ని మొక్కలు పడతాయి అన్న? ఇది ఎకరానికి మేము వచ్చి 7,000 నాటుతాం. 7,000 నాటుతాం. డ్రిప్ తోనే పెడతారా మొత్తం టోటల్ డ్రిప్ కట్టేదేమో ఏరియా టోటల్ డ్రిప్. మామూలుగా ఇప్పుడు మీకు పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది అన్న ఎకరాకి అందాదా? ఇప్పుడు మేము వచ్చి పేపర్ వేసి చేస్తాం కాబట్టి మాకి ఒక 1.5 లక్ష. 1.5 లక్ష పెట్టుబడి అయితే కూలీలతో అన్ని కలిపి? కూలీలతో అంతా కలిపి. మనం ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత అయిందా? మీకు వచ్చినప్పుడు ఈ పెట్టుబడి తీసేస్తే ఎంత వస్తుంది అంటే? ఇది దాన్ని ఇప్పుడు మనం చెప్పేకేలా, ఇప్పుడు పన్నంతా ₹100 అమ్మింది. ₹100 అమ్మితే నీకు ఎకరాకి ధారాళంగా 3 లక్షలు. ఇప్పుడు సీజన్ బట్టి చెప్పాను. ఇప్పుడు మనకు ఇప్పుడు తీసుకుంటారు చాలా మంది రైతులు. ఇప్పుడు మనకు దసరా బతుకమ్మ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సీజన్ బట్టి చెప్పాలంటే? ఆ సీజన్ మనం రేట్ పట్టి కదా, రేటు మనం ఇచ్చేసి కాదు కదా. ఇప్పుడు పోయినసారి మీరు అప్పుడు ఎంత వచ్చింది మీకు?
అప్పుడైతే నీకు రేటు మినిమం 50 రూపాయలు ఉంటే ఎకరాకు 2 లక్షలు 2.5 లక్షలు మిగులుతుంది. మన ఖర్చులు పోను. ఖర్చులు పోను. ఎకరాకి రేట్ ఫిక్స్ గా ఒక 50 రూపాయల రేంజ్ లో కుడితే 40-50 ఆ రేట్ గానీ అయితే. ఇప్పుడు మామూలుగా ఈ సైజులు ఎట్లున్నాయన్న? ఇది బాగుందన్న సైజు. రెడ్ కలర్ కూడా ఇంతే సైజు ఉంటా? రెడ్ ఇంతే వస్తుంది. రెడ్ ఇంతే వస్తుంది. సైజులు బాగానే వస్తున్నది. లాస్ట్ లో మీరు ఇప్పుడు నర్సరీ దగ్గర బాలాజీ నర్సరీ దగ్గర తీసుకురాను, మీ జెన్యున్ గా ఏదో ఒకటి ఒక మాటలో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారా రైతులకే? అన్న అక్కడ ఎవరు ఎత్తుకొచ్చినా నారు బాగుంది, నారుతో ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా ఎత్తుకొని తక్కువ రేటే 1.80 పైసలు, బయట అంతా 2 రూపాయలు 2.5 రూపాయలు అమ్ముతున్నారు. తక్కువ రేట్కి ఇస్తున్నారు. క్వాలిటీ నెంబర్ 1. ఎవరికేం అంత ప్రాబ్లం లేదు, ఎవరన్నా తీసుకొని. రైట్ అన్న. సో ఈ రైతుకి ఇంకా 1.80 పైసలకే పెట్టిండు. ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు దసరా మనకు బతుకమ్మ వస్తుంది, ఇంకా తగ్గించి మనకు 1.70 పైసలకే సేల్ చేస్తున్నారు అనమాట. మీరు బయట కంపేర్ చేయండి, బయట అడగండి, బయట రేట్లు తెలుసుకోండి. అక్కడ రేట్ కన్నా ఇక్కడ తక్కువ ఉంది. ఎక్కడన్నా అదే మాల్ ఉంటుంది, అదే మనకు గ్రోత్ ఉంటుంది అనమాట. వాళ్ళు స్టిక్కరింగ్ చేంజ్ ఉంటుంది అంతే. సో ఎక్కడ తక్కువ ఉందో అక్కడనే తీసుకోండి. ఇది జెన్యున్ రివ్యూ, మేము ఏదో మాట్లాడించింది ఇట్లాంటిది ఏం కాదు. సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తే వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెచ్చుకొని మీకు నచ్చితేనే తీసుకోవాలి. ఇట్లాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వస్తాం మళ్ళీ రైట్.